ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు చేపలు పట్టేదానికి ఒక చెరువు దగ్గరికి వెళ్తా ఉన్నాం. చూడండి, మేము చేపలు పట్టేదానికి వస్తూ ఉండిల్లా. నేను ఇది ఈ చెరువులోనే చేపలు పెట్టేది. మేము ఇప్పుడు ఎన్ని చేపలు ఉన్నాయంట, అన్ని చేపలు ఉన్నాయంట. మీకు ఒక చెట్టు చూపిద్దామని చూద్దారండి. మీకు ఒక చెట్టు చూపిస్తాను. ఇది ఏం చెట్టు తెలుసా? ఎదురు చెట్టు. పెద్ద పెద్ద హోటల్లో ఇప్పుడు మనం బొంగులు అని చెప్పి ఆడవరకు అక్కడ వరకు కట్ చేసి చిన్న చిన్న తొంటల్లో అప్పుడు ఆకేసి బొంగుల్లో అని చెప్పి బిర్యానీ పెడతల్లా ఈ చెట్టే ఇంత పెద్ద ఎదురవుతుంది. దాన్ని ముక్కలుగా బిట్లుగా కట్ చేసి అప్పుడు అన్నం పెడతారు. ఇప్పుడు మేము వాళ్ళ చేపలు పడతాం కదా, చేపలు పెట్టాలంటే ఒక ఎర్రని చేపలకి వేయాలి మనం. అందుకోసం ఈ ఎర్ర కోసం తవ్వుతా ఉన్నాము మేము. నేను మా అక్క కొడుకు మా అబ్బాయి ఇద్దరం తవ్వుకుంటా ఉన్నాము. ఎర్ర తీస్తాము. తీసిన తర్వాత చేపలు పడతాము. చూస్తా ఉన్నాండి. ఎర్ర కూడా కనపడలేదు. ఒకటి దొరికింది. ఇటు పోయింది చూడు. యమ్మా, ఇదిగా ఒక ఎర్ర దొరికింది. ఇప్పుడు మాత్రం మేము ఇంకా 10 కావాలి మనకు. 10 ఉంటే చాలు. 10 ఉంటే మనం 10 చేపలు పట్టచ్చా? సరే, ఎత్తి పెట్టుకుందాం. అయితే అమ్మ నాకు భయం వేస్తుందే. ఎత్తి పెట్టుకుందాం. ఏదన్నా కవర్లు వేసి పెట్టుకుందామా? అమ్మ చూడు, దీనికి కళ్ళు కూడా ఉండయి. చూడు కదలుతుంది, కళ్ళు ఉండయి దానికి. ఉయ్యమ్మో ఎన్ని ఎర్రలు వచ్చిండాయి కదా. ఎన్నితో పట్టి వెళ్ళిపోతుంది. మార్కులు మంచిగా రాకపోతే మా అమ్మ ఫోన్ తీసి మంచి మార్కులు తెచ్చుకోవాలి. స్ప్రింగ్ కూడా లాగానే చేయాలి. ఇంకా కానీ అసలు ఏం కర్ర పెట్టినవురా? ఏం మరి ఆడ కట్టకపోతే కర్ర తెలివైంది. నువ్వు అది తీసి చెప్తా. ఆడెందుకు కట్టిన కర్ర చిక్కుపడిపోయింది. నాట లోతులో కొడుతుండే. నాకు లోతుకి వెళ్తుంది కర్ర. ఉంది చందమామ పెట్టుకుని పర్లేదు. చూసారు కదా, మా పిల్లకాయలు గెల వేస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను. వీళ్ళు కానీ చేపలు పెడితే పక్కన నా చేతికి ఇచ్చేస్తారు. మేము ఇక్కడే ఫ్రై చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తానా. వేస్తూ ఉన్నాం, పడతానే లేవు. అక్కడ కూడా మళ్ళీ ఆ చెరువులు వేసామా, మళ్ళీ ఈ చెరువులోకి వచ్చాము. ఎన్ని దగ్గర తిరుగుతున్నాం. పొద్దున్న లేసా చమ్మడోలేని చేపలు పట్టేది. మేము కూడా చేపలు పట్టుకొని ఎట్ట చేయాలో చూస్తామా, చూద్దామనండి. ఏట్లో పడలేదు, ఇంకో ఏట్లు ఎక్కువ ఉన్నాయండి. చూద్దారండి. ఓయమ్మ, ఇంకో దగ్గరికి పోతున్నాం తల్లే. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవాలంటే ఒక కొండ 2 అడుగులు ఇవన్నీ దాటుకొని పోవాలి. నాకైతే భలే హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ఊర్లో బస్సులు ట్రైన్లు చూడటమే తప్ప ఈ ఊర్లో అయితే కొండలు, అడవులు, పెద్ద పెద్ద చెట్టులు, సూపర్గా ఉండింది. ఇక్కడ ఫొటోస్ కూడా బాగా తీసుకోవచ్చు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఫుల్ ఎంజాయ్గా చేయండి. చూస్తానండి. పొద్దుటి నుంచి చేపలు పట్టాలని ఆ ఏటికాడికి తిరిగి నీరసం వచ్చింది. పొద్దునింటికాడ 2 ఇడ్లీ తిని బయలుదేరినా. మళ్ళీ ఒకేసారి మళ్ళీ ఆకలి వస్తుందేమో అని చెప్పి బాక్స్లో అన్నం తెచ్చుకుంటా. వంకాయ పులుసు, చిక్కుడుకాయ తాలింపు అన్నీ తెచ్చుకున్నానా. తినేసిన తర్వాత మీకు ఎన్ని చేపలు పడ్డాయి మళ్ళీ చూపిస్తాను నేనా. చూద్దాం. అమ్మో, పొద్దున్న వేడిగా పెట్టుకుంటే బాక్సులు అన్నా ఇంకా వేడిగా ఉందమ్మో. కూర సూపర్గా కుదిరింది. వచ్చేసిందా? నేనే కదా చేతి మమ్మ. అట్టుంటుంది మనతోని. మళ్ళీ చల్లబడిపోయింది అనుకో, సాయంత్రం అయిందనుకో, చేపలే పడ వచ్చిన కష్టం అంతా వృధా అయిపోతుంది. మన ఇంట్లో మనం
ఫ్యాన్ వేసుకొని ఏసీ వేసుకొని తిన్నా కూడా ఇప్పుడు బాగానే ఉండదు. అదే అడవుల్లోకి కానీ కైల్లోకి కానీ అడన్నా టూరిస్ట్ ప్లేస్లలోకి వచ్చామనుకో పచ్చడి అన్నమైనా సరే అమృతంలాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. వస్తుందా రేపు పడినట్టు ఇంక చేప ఎట్టా ఇప్పుడు వస్తుందిరా. ఉమ్మో నాయన పెద్ద చేప వచ్చిందిరా. ఇదా మీరు గిడ్లు ఇరుకుందిరా పడిపోతుంది ఏమన్నా. ఇదా ఉమ్మ ఏం చేప ఇదా? ఏం చేప అంటే జిలేబీదా? ఊరే తినే జిలేబీలాగా అంగట్లో స్వీట్లు అంగట్లోకి వెళ్ళేవాగల్లా నిజమా? అయితే నేను ఒకసారి నేను కూడా వేస్తారా? ఈసారి నేను వేస్తానా? ఈసారి దీనికి వేస్తా నేనా? మనం ఇన్ని చేపలు పట్టుకుందామా? చాలా చేపలు పట్టుకుందాం మనమా. నేను వేస్తా తీరు తింటున్నా, నాకు వచ్చిలేరా తింటున్నాగా. మా ఊరు పడట్లేదని చెప్పి 30 కిలోమీటర్ల అవతలకి వస్తే నిన్న మొన్న పడిన చేపలు కూడా పడిపోతున్నాయి కదా. బలి బాగుంది. ఇంకా పెద్ద ఏమన్నా పడతాయేమో చూద్దామా? తీసి ఈసారి నేను పెద్ద చేప పడతారన్నా. ఏం చెప్పావురా? సాయి నేను పెద్ద చేప పడతా ఈసారి. ఇప్పుడు వస్తా చూడు. దేవుడు 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 అరవకుండా ఉండాలి మనం కదా. అరిస్తే కూడా చేపలు తెలిసిపోతుందా? చేపలు పట్టడం అంటే అట్టేనో భలే కష్టం రా. చెమ్మడోళ్ళు చేపలు తీస్తే మనం తినేస్తులా. చేపలేమో భలే కష్టం పట్టాలంటే. చేపలారా రండి రండి. నాది భలే బరువుగా వస్తుంది కర్ర. లోపల పెద్ద చేప ఉన్నది. గెరిగాని ఉండదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఇప్పుడు చేప వస్తే నాకు ఈరా రారాక్షే రానే లేదా. బరువుగా ఉండదు రచన. పడినట్టుంది. లాగు త్వరగా లాగు త్వరగా లాగు తొందరగా చుట్టూ 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 తొందరగా చుట్టూ తొందరగా బరువు తొందరగా చుట్టూ లాగు లాగు. చేప వాడింది. ఇటు పట్టుకో ఇటు పట్టుకో ఇటు పట్టుకో. ఇది పోయి ఫ్రై చేసుకుని తింటాం మేము. అమ్మో ఇది వెళ్ళిపోతా ఉంది ఇట్ట అంటున్నది. మాకైతే ఈ చేపల ఇంటికి పోయి మేము దీన్ని 3 ఫ్రై చేసుకుని తింటాం తోటలా. పదండి. అమ్మ 3 రోజుల నుంచి ట్రై చేస్తే 3 చేపలు పడ్డాయి. అసలు చేపలు పట్టేదానికి ఊరి వెళ్ళిపోతున్నారు. ఇది ఊరే చేపలు పెట్టే దీనికి ఎందుకు వచ్చామో తెలిసి మేమా. మా అబ్బాయి ఇదేం మిషన్ ఫిషింగ్ రాడ్ అంటే ఇది కొన్నాడు. అందుకని మేము చేపలు పడుతున్నాం. ఊరే వెళ్ళిపోతున్నారు. కవర్లు వేసి తీసి కవర్లు వేసి